సకు, అయ్యో నీకెంత కష్టం వచ్చింది. సకు, ఏవండి మీరొచ్చారా? దిగో! అరే తను తాకొద్దంటే ఎందుకు తాకేవరా మూర్ఖుడా? నీ భార్యను దుష్టశక్తులు ఆవహించాయి. దాన్ని ముట్టుకుంటే నిన్ను కూడా ఆవహిస్తాయి. నువ్వు ఎందుకురా ఇలా దాని వెంట పడుతున్నావు? నీ కళ్ళకి ఇంకేమీ కనిపించడం లేదా? నాకు చెప్పకుండా బయటికి వెళ్ళావు, రాగానే తిన్నగా దీని దగ్గరకు వచ్చావు. ఇంత సిగ్గులేని వాళ్ళ ఎలా తయారయ్యావు? అయ్యో దేవుడా, మనోరమ అక్క గావు కేకలు పెడుతోంది. మళ్ళీ ఏం దారుణం జరిగిందో ఏమిటో. ఇది మన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మన చుట్టూ అన్ని సమస్యలే. ఇంత జరిగినా ఎందుకురా నీకు ఇదంటే అంత ప్రేమ? ఈ మొండి ఘటానికి మద్దతు ఇవ్వడానికి నీకు మనసులో ఒప్పుతోంది? అది గుండ్రాయిలా బానే ఉంటుంది, కానీ నువ్వు నాశనం అయిపోతావు. నీతో పాటు మమ్మల్ని ముంచేస్తావు. నీకెందుకు అర్థం కావడం లేదు దిగు? నీ భార్య దాట కూడా నీ లక్ష్మణ రేఖను దాటి మనల్ని నిండా ముంచేసింది. ఆ ఇంట్లో ఉన్న ఆత్మలు, భయంకరమైన దుష్టశక్తులు మేలుకుంటే మనల్ని ఎవరు కాపాడుతారు దిగు? దిగు తెలిసే చేస్తున్నాడు. వాడు పెళ్ళానికి బానిసైపోయాడమ్మా. ఏయ్, పిచ్చివాగుడు వాక్కో. ఇక్కడే ఉండి దాన్ని గమనించమని చెప్పానా? నువ్వు ఎక్కడికి వెళ్ళవే? నీకప్పగించిన బాధ్యతను పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళావు? అలా గడ్డి పెట్టక్క అందరి విషయాల్లోనూ జోక్యం చేసుకుని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటుంది. చెప్పరా దిగు, నువ్వు నాగోజీ బాబాని కలవడానికి వెళ్ళావు కదూ, పరిగెత్తుకుంటూ నాకు చెప్పకుండా. నువ్వు తిరిగి రాగానే నన్ను కలవమని గుమాస్తా గారికి చెప్పాను. ఆయన చెప్పలేదా నీకో? ఆయన చెప్తే కాస్త ఆగండి అన్నావు కదా. ఏరా, నీకోసం నేనాగాలా? నీ కన్న తల్లి, నీ తల్లిని కలవకుండా ఈ దురదృష్టవంతురాల్ని గారాబం చేయడానికి ఇక్కడికొచ్చావా? నేనలా అనలేదమ్మా. వద్దు, అబద్ధాలు ఆడకు. బాబాగారు ఏమన్నారో చెప్పు. బాబాగారిని దర్శించుకోలేకపోయాను, కానీ భైరవ నాతో చెప్పాడు. మన ఇంట్లో జరిగిన సంఘటన గురించి మొత్తం అతనికి తెలుసట. బాబాగారు దివ్య దృష్టితో అక్కడి నుంచే చూశారట. ఇక్కడ జరిగేవన్నీ ఎప్పటికప్పుడు ఆయనకి తెలియజేయడానికి నేనున్నాను కదా. ఇంకా ఈ సమస్య పరిష్కారం గురించి ఆయన జింగ్రోబాతో మాట్లాడుతున్నారట. ఆయన మన ఇంటికి వచ్చేంత వరకు లేదు లేదు, ఏం లేదమ్మా. ఎందుకు సగంలో ఆపేశావు? నా దగ్గర దాచుకు దిగు. నాకు మొత్తం వివరంగా చెప్పు. ఏం లేదమ్మా, ఏదో చెప్పబోయి. బాబాగారు తప్పుగా ఏది చెప్పరు. ఆయన వచ్చేంత వరకు ఏంటి? బాబాగారు ఇక్కడికి వచ్చేంత వరకు సక్కు ఇలాగే ఒంటికాల మీద నిలబడాలి అన్నారు. చూసావమ్మా,
అందుకే మాట దాటేశాడు. మీరందరూ చూస్తున్నారుగా, బాబా గారు మహాజ్ఞాని. మనకే సమస్య వచ్చినా ఆయన పరిష్కరిస్తారు. మన కోసం ఆయన తన గురువు జింగురాబాతో మాట్లాడుతున్నారు, మన కోసం ఇబ్బంది పడుతున్నారు. నీకు సిగ్గనిపించడం లేదా? సిగ్గుపడాల్సింది దిగు కాదు, ఈ మహమ్మారి సిగ్గుపడాలి. తను చేసేవన్నీ తప్పుడు పనులు, పైగా కొడుకునంటోంది. వత్సలా ఆవిడికి వినపడుతుంది, నోరు మూసుకో. అసలే ఇవాళ ఇంట్లో వాతావరణం ఏమీ బాగుండలేదు. పొరపాటున ఆవిడ దృష్టి మన మీద పడిందంటే అంతే సంగతులు. మనల్ని శిక్షిస్తుంది. ఆహా, ఈ గుమాస్తా ఇక్కడ నుంచి తొంగి చూస్తున్నాడేమిటి? ఏదో విషయం ఉంది. అమ్మా, అది బాబాగారు తప్పకుండా ఈ సమస్యని పరిష్కరిస్తారు. కానీ అప్పటి వరకు ఏంటి అప్పటి వరకు ఏంటి? అమ్మా, అదేంటంటే అప్పటి వరకు సకు ఎలా మా ఒంటి కాళ్ళ మీద నిలబడుతుంది? తను చిన్నపిల్ల. తన వయసుని దృష్టిలో పెట్టుకొని ఆలోచించమ్మా. ఎండలో నిలబడి పూర్తిగా నీరసించిపోయింది. తనకి స్థితి రావడానికి ఎవరు కారణం? తానే కదా దిగో. తప్పు చేస్తే అనుభవించాల్సిందే. బాబా గారు బాగా ఆలోచించే చెప్పుంటారు, సక్కు ఒంటి కాలు మీద నిలబడాలని. ఆయన మాటని వ్యతిరేకించడానికి మనమెవరో? కానీ అమ్మా, సకు ఇంకేం మాట్లాడుకో. బాబా గారు మళ్ళీ ఆదేశించేంత వరకు సక్కు ఈ ప్రదేశంలో ఇలాగే కదలకుండా ఒంటి కాలు మీద నిలబడాలి. అందరూ వెళ్ళండి. ఈ పరిసరాల్లో ఎవరు ఉండకూడదు. సక్కుని జింగురోబా గమనిస్తారు. దిగు, లోపలికి వెళ్ళు. నీళ్ళు నీళ్ళు. బాబా గారు అని స్మరించు. కనీసం అప్పుడైనా నీకు బుద్ధొస్తుంది. నువ్వు మహా మొండిదానివి కదా. బాబా గారిని శరణు వేడుకోవడం, క్షమాపణ అడగడం నీకు అస్సలు నచ్చదు కదా. మరి చావవే, ఇలాగే ఎండలో చావు. నీళ్ళు నీళ్ళు. భలే సరదాగా ఉంది. దిగుకి బాగా గడ్డి పెట్టింది. ఈవిడ అయ్యగారి కంటే 2 ఆకులు ఎక్కువే చదివింది. గట్టి కుర్రాలు. ఈయనేంటి నన్ను చూసి కనుబొమ్మలు ఎగరేస్తున్నాడు? ఒరే దాము, జాగ్రత్తగా ఉండరా. ఏమిటి ఏమిటి అంటే విషయం ఏమిటి? మీ పన్నాగం ఏమిటో చెప్పరాదు? గమనిస్తున్నాను. గుమాస్తా గారు, మీరు నన్ను తక్కువ అంచనా వేసి పొరపాటు చేయకండి. నేను 3వ కన్నుని, ఈ ఇంటికి 3వ కన్నుని. అందుకే ఇంట్లో ఏ చిన్న విషయం జరిగినా కూడా నా దృష్టి నుంచి తప్పించుకోలేదు. ఏమంటారు గుమాస్తా గారు? మీ హడావిడి కాస్త ఎక్కువగానే ఉందండి. మీరు మీ స్థానంలో ఉండకుండా అక్కడికొచ్చి తొంగి చూస్తున్నారు. చెట్ల పొదల చాటు నుంచి మీరు చూడడం నేను చూశాను.